సరే మీరు గట్టిగా ఒక్కరంటే అందరూ అంటారు ఒకసారి మండిగిరి గ్రామం రిజిస్ట్రేషన్లకు పోతే మండిగిరి సాదాపురము రిజిస్టర్ కావడం లేదు. మేడంని నెల నుంచి 20 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాము. వస్తుంది, ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది మాట్లాడినాము. ఇదే చెప్తున్నారు కానీ మాకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మాము వేరే కాడ అప్పులు తెచ్చుకొని రిజిస్టర్ చేసుకునేకి పెట్టినాము, రిజిస్టర్ కావడం లేదు. వడ్డీలు పెరిగిపోతున్నాయి. మా పరిస్థితులు ఇది. ఆయనకు అడిగితే మా ఆయన పట్టించుకోవడం లేదు. మాకి మెయిన్ 15 రోజుల నుంచి మాకు తెలిసింది. ఇది ఇంకా ఎక్కువ రోజుల నుంచి అవుతుంది. 15 రోజుల నుంచి మేము రిజిస్టర్కి వచ్చినాము. ఈ రోజు రా, రేపు రా, సోమవారం అవుతుంది అని ఇదే చెప్తూనే ఉన్నారు. మేము అడిగే కొద్దీ ఇదే చెప్తున్నారు. సమస్య ఏమంటే సచివాలయంకి కోడ్ అడుగుతుందని చెప్పి మాకు చెప్తున్నారు డాక్యుమెంట్ రైటర్లో. మేము రిజిస్టర్ చేయని పోతే లేదు ఇంకా రాలేదు అని చెప్తున్నాం. మేడం అడిగితే ఏమంటుంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మేము పైకి చెప్పినాము, మాట్లాడతామని అంటుంది. సాల్వ్ అవుతూనే ఉంది. ఎప్పుడైతుంది మేడం అంటూ కూడా చెప్పడం లేదు మాకే. అన్ని అవుతున్నాయి. మండిగిరి సాదాపురం మాత్రం ఈ 2 మాత్రం కావడం లేదు. దాదాపు ఒక 50 నుంచి 60 డాక్యుమెంట్లు పెండింగ్ పెట్టినారు ఇప్పటికి. డైలీ వస్తున్నాము, అడుగుతున్నాము, వాపస్ పోతున్నాము, డైలీ వస్తున్నాము, అడుగుతున్నాము, వాపస్ పోతున్నాం. దీన్ని పరిష్కారం చేయ మేడం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, చేయడం లేదు మాకు. మేడం ఏమంటుంది, సరే మేము మాట్లాడుతున్నాము, మేము వాళ్ళు డాటా అడిగినారు, పంపించినాము, అవుతుంది అంటుంది. ఎప్పుడైతుంది మేడం అంటే మాకు తెలియదు అంటుంది. ఇది మా పరిస్థితి. టెక్నికల్ ఇష్యూ అంటే అది పంచాయతీ ఆదోని ఇష్యూ ఉంది కదా, మున్సిపాలిటీది. ఆ పంచాయతీవి అవడం లేదు. టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయిపోయిన వెంటనే జరుగుతాయి. అది చెప్పడానికి రాదండి. హెడ్ ఆఫీస్ కి చెప్పినాం మేము. అయిపోయిస్తే ఈ రోజుకి అయిపోవచ్చు టెక్నికల్ ప్రక్రియ. ఎందుకంటే 10 రోజుల నుండి చేస్తున్నారు కదా వాళ్ళు కూడా. లేదంటే 2 రోజులు పట్టాలి. అది చెప్పడానికి రాదు మరి. సరే మేడం.